మనందరి ఈరోజు మనందరం కూడా ఈరోజు ఈ విధంగా మనం జీవిస్తున్నామంటే దానికి కారణభూతులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం మనం కృషి చేయాలి. ఏంటి ఆయన ఆశయం? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర, ఆయన చరిత్ర చూసుకుంటే ఆయన జీవితాన్ని మన కోసం త్యాగం చేశారు. తన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా మరి ఎంతో పేదరికాన్ని అనుభవిస్తూ కూడా మరి ఆయన స్వభావాన్ని చూసుకుంటే ఆయన రోజులు ఈ భారతదేశ ప్రపంచంలో మన దేశంలోనే ఒక అత్యంత దిగుడుగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కేవలం ఎంతో మంది కుమారులు కోల్పోయి, భార్యను కోల్పోయి మరి మన అందరి కోసం ఆయన త్యాగం చేశారు. మరి అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జాతీయ అందరినీ కూడా మరి ఈ విధంగా మరి పైకి తీసుకురావడానికి కారణం ఏమిటంటే ఆయన ఉన్నత విద్యను అభ్యసించడం. మన విద్య మన జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. మరి అంబేద్కర్ గారు ఏ ఆశయ సాధన కోసం అయితే పోరాడుతున్నారో మరి ఆనాడు ఆయనకి చదువుకునే అవకాశాలు లేవు. అంటరానితనం ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి ప్రపంచంలోనే ఒక మేధావిగా ఉన్నత విద్యను అభ్యసించి మరి తద్వారా మరి ఈరోజు భారత దేశానికి రాజ్యాంగాన్ని రచించేటువంటి అవకాశాన్ని కలిగిందంటే కేవలం ఆయన మరి అభ్యసించేటువంటి విద్య అనే సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి మనందరం కూడా ఆయన ఘనమైన నివాళి ఎప్పుడు అర్పించిన వారు అవుతామంటే మన అందరం కూడా ముఖ్యమంత్రి మరొక్కసారి మనం మరి అంబేద్కర్ గారి యొక్క జయంతులు జరుపుకుంటాం, వర్ధంతులు జరుపుకుంటాం. ప్రతి జయంతి రోజున కూడా ఒక్కసారి మన అందరూ కూడా ఏ విధంగా ఉన్నామో, మన పిల్లలు ఏ విధంగా మరి విద్యలో ముందున్నారు, ఏ విధంగా మనం అభివృద్ధి చెందామనేది మాత్రం కూడా రివ్యూ చేసుకునే అవసరం కూడా మన అందరి మీద కూడా ఉందని సందర్భంగా మనం చేస్తున్నాను. చదవాలి. మరి రోజు మన జాతి యావత్తు కూడా మరి అభివృద్ధి పదంలో పయనించాలి అంటే మరి పాలకులుగా ఉండాలి, అలాగే ప్రభుత్వంలో కూడా మనం ఉండాలి. మరి పాలకులు ఉన్నంత మాత్రాన మరి ఆయన కార్యక్రమాలు అమలు చేసేది ఎవరంటే ప్రభుత్వం, మరి బ్యూరోక్రసీ. మరి బ్యూరోక్రసించిన పూజారి గమనించిన విధంగా మరి మనకి అన్ని కూడా మరి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు అన్ని కూడా సక్రమంగా మనందరూ కూడా చేరాలి అంటే ఆ బ్యూరోక్రసీని కూడా మనందరూ ఉండాలి. ఆ విధంగా మన పిల్లలను తయారు చేయాలి. ఈరోజు అన్ని అవకాశాలు మనకు ఉన్నాయి. మరి ఎప్పుడైతే ఏ గ్రామం అయితే మరి ఆ విధంగా అభివృద్ధి చెందిందో అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం చూసి అక్కడ మరి ఆనందపడతారు. ఆయన త్యాగానికి మనం నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళకి అవుతాం. మరి ఈ సందర్భంగా మన రావులపాలెం గ్రామంలో చూసుకుంటే మన గ్రామంలో మరి మన దళిత బిడ్డలు ఇద్దరు ఐపీఎస్లుగా ఉన్నారు. అది చాలా గర్వకారణం, చాలా ఆదర్శంగా ఉన్నాం. మరి స్టాలిన్ బాబు అలాగే పూర్వాటి ఉత్తర ఐపీఎస్లుగా మరి మన కార్యక్రమం పెడుతున్నారు. మనకు చాలా గర్వంగా వారిని ఆదర్శంగా తీసుకోవాలి. మన ఆ విధంగా మరి మనందరూ కూడా విద్యలో ముందుకు వెళ్ళాలి. అభివృద్ధి పనులు సాంఘికంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా మనందరం కూడా ఎదగాలనే సందర్భంగా మనం చేసుకుంటూ మరొకసారి ఎప్పుడైతే మనం ఆ విధంగా అభివృద్ధి చెందుతామో అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించిన వాళ్ళకి అవుతామని సందర్భంగా మనం చేసుకుంటూ ఈ జయంతి ద్వారా మనందరం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం కూడా మరి మనకి ఎంప్లాయీస్ యూనియన్ ఉంది, వాళ్ళు